హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎంటీ. థంబ్నెయిల్ చూశారు కదా. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ముంబై ఇండియన్స్ టీం గురించి ఈ వీడియో నేను మీకు చెప్పబోతున్నాను. ముంబై ఇండియన్స్ లెగసీ గురించి మీకు చెప్పబోతున్నాను. ఐపీఎల్లోనే అత్యధిక ట్రోఫీలు సాధించిన టీం ముంబై ఇండియన్స్ ఫ్రెండ్స్. 5 times డిపెండింగ్ ఛాంపియన్స్. అసలు ఫస్ట్ ముంబై ఇండియన్స్ లెగసీని కంటిన్యూ చేసిన సచిన్ టెండూల్కర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత లసిత్ మలింగా అనే అతను బౌలర్, శ్రీలంకన్ బౌలర్ హర్భజన్ సింగ్ మన ఇండియన్ టీమ్ స్పిన్ బౌలర్. వీళ్ళ ముగ్గురు మన లెగసీని కంటిన్యూ చేసి ఆ తర్వాత నుంచి మన ముంబై ఇండియన్స్ లెగసీని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ముగ్గురు మన ముంబై ఇండియన్స్ లెగసీని కంటిన్యూ చేసుకుంటూ. ఎందుకు ముంబై ఇండియన్స్ 5 times ఐపీఎల్ ట్రోఫీ సాధించడానికి గల కారణం ఏంటంటే ముంబై ఇండియన్స్ టీంలో యూనిటీ అనేది ఉంటుంది. ప్రతి ప్లేయర్ కూడా పర్ఫామ్ చేస్తారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ 2013 మిడ్ సీజన్లో వచ్చినటువంటి కెప్టెన్ రోహిత్ శర్మని అందరూ కూడా ఏమీ ఆడాడో, ఐపీఎల్ అసలు ఏమీ ఆడాడో, ఏదో క్యాజువల్గా వచ్చి ఆడి వెళ్ళిపోతాడు అని అంటూ ట్రోల్ చేస్తుంటారు. ఎవరు చెప్పారు ఫ్రెండ్స్ రోహిత్ శర్మకున్నంత టాలెంట్ ఎవరికైనా ఉందా? అసలు రోహిత్ శర్మకున్న స్కిల్స్ ఎవరికైనా ఉన్నాయి? అసలు అతను ఐపీఎల్ సరిగ్గా ఆడకపోయినప్పటికీ కూడా అతను ప్రత్యర్థి జట్టును అంచనా వేసి ఏ టీంని, ఏ ప్లేయర్ని ఎక్కడ దెబ్బ కొట్టాలో అతనికి బాగా తెలుసు. అంత బాగా తెలిసిన ఆటగాడు కాబట్టి ముంబై ఇండియన్స్కి 5 సార్లు కప్ అందించగలిగిన కెప్టెన్గా ఉన్నాడు. అసలు విరాట్ కోహ్లీ ఇండియన్ టీంకి కెప్టెన్ వదిలేసిన తర్వాత బీసీసీఐ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇద్దాం. ఐపీఎల్లో అతను ముంబై ఇండియన్స్ని 5 times డిఫెండింగ్ ఛాంపియన్స్గా నిలబెట్టాడు కాబట్టి రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇద్దాం నిర్ణయించుకుని రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది మీకు ఆ తర్వాత తన కెప్టెన్సీ స్కిల్స్తో ముంబై ఇండియన్స్కే కాదు ఇండియన్ టీం కూడా T20 వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకొచ్చాడు. ఇండియన్ టీంకి 2 ICC టైటిల్స్ అందించిన ఒక గ్రేట్ కెప్టెన్గా అవతరించాడు ఫ్రెండ్స్ రోహిత్. ప్రపంచంలో MS ధోని లాంటి ఎందరో మంది గొప్ప కెప్టెన్స్ ఉన్నప్పటికీ కూడా రోహిత్ శర్మకు ఉన్నటువంటి టాలెంట్ స్పెషల్. అతనుకున్న టాలెంట్ ఎవరికీ లేదు. అతనుకున్న టాలెంట్తో 5 times ఛాంపియన్స్గా నిలబెట్టాడు. అలాగే ఇండియన్ టీం కూడా 2 కప్పులు తీసుకొచ్చాడు. ఈ 2025 ఐపీఎల్లో కూడా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ 6th కప్ తీసుకొస్తాడు నేను అనుకుంటున్నాను. మీలో ఎవరైనా రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటే జై రోహిత్ శర్మ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.